ప్రమాద భద్రత పట్ల ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ సర్వీసు బస్సు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డిఎం రాంప్రసాద్, సర్పంచ్ మటికా సుజాత, రవీందర్ చేతుల మీదుగా జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుండి ఇప్పటి వరకు గ్రామంలో ఎర్రబస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సర్పంచ్ మటికా సుజాత, రవీందర్ పలుమార్లు ఎమ్మెల్యే డిఎం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించి ప్రజల సౌకర్యార్థం కోసం ఆర్టీసీ సర్వీసు బస్సును ప్రారంభించడం జరిగిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. రామయ్యపల్లి, చిట్యాల, అదేవిధంగా తిరుమలాపూరు, జూకల్, చల్లగరిగి, రేగొండ, పరకాల బస్సును గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ బస్సు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఆర్టీసీ బస్సును ఈరోజు ప్రారంభించాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క యాక్సిడెంట్లు సేఫ్టీ కొరకు బస్సులో ప్రయాణం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. మీరు ప్రయాణం చేసి ఆర్టీసీలో ప్రయాణం చేసి మీ పనులు చూసుకొని సురక్షితంగా ఇంటికి వచ్చే కొరకు ఈ బస్సు ఉపయోగపడుతుంది. ఈ బస్సు ట్రిప్పులను కూడా నేను డిఎం గారికి చెప్పాను, పొద్దున సాయంత్రమే అన్నారు. మీకు టార్గెట్ ఎక్కువ ఉంటే మధ్యలో కూడా నడిపే విధంగా డిఎం గారికి ఇప్పుడు చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆర్టీసీ బస్సును అందరూ కూడా ఈ చింతకుంట రామయ్యపల్లి, కైలాపూరు, అదేవిధంగా చిట్యాల, తిరుమలాపూర్, జూకల్, చల్లగరిగే, అదేవిధంగా రేగొండకు సంబంధించిన ఈ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి సేఫ్టీగా బస్సులో ప్రయాణం చేసి మీ యొక్క పనులను చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.